హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాము టేస్టీగా. ముందుగా నేను రైస్ ఈ విధంగా పొడి పొడిగా వండానండి. ఇవి మామూలు రైసే, బాస్మతి రైస్ కూడా చేయవచ్చు. కొత్తిమీర మూడు కట్టలు తీసుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఒక దొడ్డు మిర్చి కూడా రౌండ్ కట్ చేసుకున్నాను. పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్, కాజు ఒక 15, మళ్ళీ సపరేట్గా ఒక 2 మిర్చి. ముందుగా మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెడదాము. పాన్ పెట్టి నేను ఇంట్లో చేసుకున్న వెన్నని వేస్తున్నానండి. ఈ వెన్న మెల్ట్ అయిన తర్వాత చూడండి, మంచిగా వెన్న కరిగింది కదా. ఇప్పుడు పోపు గింజలు వేద్దాము. జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్ ఇవి కొంచెము వేగిన తర్వాత కాజు కూడా వేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. చూడండి, కాజు కూడా మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఈ దొడ్డు మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి ఒక 1 మినిట్ ఈ విధంగా వేపుదాం. కాజు పచ్చిమిర్చి వేగే వరకు ఈలోపు మనం ఒక చిన్నది మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకున్నవి వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము. పేస్ట్ కాకుండా కొంచెం వాటర్ అయినా పోసి పేస్ట్ చేయొచ్చు, అలాగైనా చేద్దాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాజు మంచిగా వేగిందా లేదో చూద్దాము. కాజు పచ్చిమిర్చి మంచిగా వేగినాయి కదా. ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి మొత్తం కలియపెడదాము. ఈ పేస్ట్ బాగా మగ్గే వరకు ఈ విధంగా కలియపెట్టుకుంటూ ఉందాము. అంతవరకు ఇందులో సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలియపెడదాము. కొత్తిమీర కూడా మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఈ రైస్ వేసి మొత్తం కలియపెడదాము. కొత్తిమీర రైస్ ఇంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇది చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. అలాగే మనం ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కూడా జర్నీలో కూడా తినవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.